శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 3 సద్గురు మహిమ బాబా జీవితం గురువు ప్రాముఖ్యతపై బోధన ఈ అధ్యాయంలో ముఖ్యాంశాలు సద్గురువు యొక్క అవసరం బాబా తనకు వచ్చిన భక్తుల్ని ఎలా మారుస్తారో వివరించబడింది బాబా మాటల్లో దాగిన ఆధ్యాత్మిక బోధ హేమాడ్ పంత్ కి గురువు బోధ యొక్క అవగాహన కలిగిన కథ సద్గురు అవసరం శిష్యుడి మార్గదర్శకుడు ఈ అధ్యాయంలో హేమాడ్ పంత్ సద్గురువు అంటే ఎవరు ఎందుకు అవసరం అనే సందేహంతో బాబా దగ్గరకు వెళ్తారు తదుపరి ఆయనకు బాబా చక్కటి ఉదాహరణ ద్వారా ఈ విషయం అర్థమయ్యేలా చేస్తారు బాబా బోధ సద్గురువు ఎవరు మనల్ని భవసాగరంలో నుంచి బయటపడేసేవాడు అతనితో శరణు పొందితే ఎలాంటి అంధకారమైనా తొలగిపోతుంది బాబా చెప్పిన గురువు గొప్పతనం బాబా అంటారు ఒక గురువు శిష్యుడి యొక్క అహంకారాన్ని తొలగించి మనస్సు నిగ్రహ చేయించి ఆత్మజ్ఞాన మార్గంలో నడిపించే వ్యక్తి భౌతిక ప్రపంచంలో తల్లిదండ్రులు శరీరాన్ని ఇస్తే గురువు ఆత్మ జ్ఞానం ఇచ్చే దైవ స్వరూపుడు హేమాడ్ పంత్ కు బాబా ఇచ్చిన పాఠం హేమాడ్ పంత్ కి బాబా ఒక చిన్న కథ ద్వారా సద్గురువు ప్రాముఖ్యతను వివరించారు ఒకసారి ఒక వ్యక్తి పుణ్యక్షేత్రాలన్నీ తిరిగినా శాంతి దొరకలేదు చివరికి ఒక సద్గురువు ఆశ్రయంలోకి వెళ్లాడు గురువు అతనికి ఏ ఉపదేశమూ ఇవ్వలేదు కేవలం సాన్నిధ్యం మాత్రమే ఆ సాన్నిధ్యంతోనే అతనిలో మార్పు వచ్చింది అహంకారం తగ్గింది ప్రశాంతత కలిగింది అర్థమైంది బోధన కంటే గురువు దృష్టి ముక్తికి మార్గం బాబా ప్రవర్తన ద్వారా మారే భక్తులు బాబా ఎప్పుడూ ఏవైనా చిన్న మాటలతో లేదా నిర్మలమైన చూపుతో శిష్యులను మారుస్తారు వాళ్ల మనసులో ఏ తలపునైనా చదవగల శక్తి బాబాలో ఉంది ఒక భక్తుడు బాబా దగ్గరికి వస్తే వారి సమస్య చెప్పకముందే ఆయన పరిష్కారాన్ని ఇస్తారు ఇది బాబా అంతర్యామిత్వం చూపిస్తుంది బాబా మాట నేను ఎప్పుడూ నా భక్తుల కోసం ఈ అధ్యాయంలో బాబా తన భక్తుల పట్ల తన ప్రేమను ఇలా చెప్పాడు నా భక్తులు నన్ను 1 అడుగు నడిచినా నేను 10 అడుగులు వస్తాను నన్ను ఆశ్రయించిన వారిని మోసపెట్టను ఈ అధ్యాయం యొక్క సారాంశం ఈ అధ్యాయం గురువు యొక్క ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తుంది బాబా ఒక జీవితం మార్చగల శక్తితో ఉన్న సద్గురువు అని ఈ అధ్యాయం ద్వారా బోధించబడింది శిష్యుడి మార్గాన్ని సద్గురువు చూపిస్తాడు అనుసరణ నమ్మకం ఉంటే గమ్యం చేరుకోవడం సాధ్యమే బాబా సన్నిధి అంటే ఆత్మశుద్ధి ప్రేమ విశ్వాసం మార్గం ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి